సింహవర్మ ఏం చేశాడంటే, నాన్న పట్టాభిషేకం నాకు చేయొద్దు, తమ్ముళ్ళలో ఎవరికైనా చేయండి, నేను తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను అన్నట్ట. ఎవరు? సింహవర్మ. ఎందుకయ్యా ఈ బుద్ధి పుట్టింది నీకు? రాజైన వాడు ధర్మబద్ధంగా పాలన చేయడమే తపస్సు, వేరే తపస్సేమీ లేదు, నువ్వు ఇలా మాట్లాడరాదు అని. నిజమే, పాలించేవాడు మరొకడు లేనప్పుడు నేను అదే చేసేవాడిని, ఇదే తపస్సని. కానీ నా మనస్సేమో ఆ శివుని వైపు వెళుతోంది, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల వైపు వెళ్ళడం లేదు. నన్ను అలా పుట్టించాడు, అటువైపు తిరిగేవాడు అటు వెళ్ళవలసిందే, నన్ను ఏం చేయమంటావు? అది ఇంకొకరు ఎవరూ లేనప్పుడు నేను తప్పకుండా పాలన చేసేవాడిని. పైగా పాలించడానికి నాకు అర్హత లేదు. నీకు తెలుసో లేదో, నువ్వు నాకు సింహవర్మని ఎందుకు పేరు పెట్టావు? పుట్టిన దగ్గర నుంచి నా శరీరం అంతా సింహపు లక్షణాలు చాలా ఉన్నాయి, ముఖంలో కానీ అన్నింటిలో కానీ. వీడు జంతువా అన్నట్టుగా పుట్టాను అన్నాడు ఇక్కడ. అలాంటి పుట్టుకలు ఉంటాయా అంటే ఉంటాయి, మరేం చేస్తాం? కనుక సింహం లాంటి ఆకారం కలిగిన నాకు ఒక వికృతమైనటువంటి శరీర తత్వం ఉన్నది. మనస్సులో శివభక్తి ఉంది, హృదయంలో గుణాలు ఉన్నాయి, ఏం లాభం? శరీరంలో ఆకృతి సరిగ్గా లేదు, అందుకు కూడా నాకు ఇష్టం లేదు. కనుక నువ్వు మిగిలిన వాళ్ళిద్దరిలో ఎవరికైనా పట్టం కట్టు, నా మాట కాదనకు అని ప్రాధేయపడి తపస్సుకు బయలుదేరేటతను. ఆ బయలుదేరేటప్పుడు క్రమంగా వంగదేశం వెళ్ళి అక్కడి నుంచి ఓడ్రదేశం వచ్చి అంత చక్కగా వర్ణిస్తున్నాడండి. ఇక్కడ ఏనాటి స్కాందంలో వర్ణించారో చూడండి, దాన్ని బట్టి సరిహద్దులు తెలుసుకోవచ్చు. క్రమంగా ఆంధ్రదేశానికి వచ్చి శ్రీపర్వతాన్ని చూశాడు అన్నారు. ఇక్కడ ఆంధ్రదేశానికి వచ్చి, మనం ఇప్పుడు అనుకునే ఆంధ్రాలు ఇవి కాదండి. ఆంధ్ర అనేది భాషావాచక శబ్దం, రాజకీయ శబ్దం కాదు, అది వదిలేద్దాం. అక్కడ మొత్తానికి ఆంధ్రములో శ్రీపర్వతాన్ని చూశాడు. ఆ శ్రీపర్వతం చూసి క్రమంగా వస్తూ ఉంటే ఒక దివ్యమైనటువంటి నది కనబడింది. ఆ నది పేరు సువర్ణముఖరి తీరం. అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శనం చేసుకుని అటు నుంచి వస్తూ ఉంటే ఒక అరణ్యం కనబడింది. ఈ అరణ్యం చాలా వింతగా అనిపించింది అతనికి. అక్కడ ఒక కిరాతకుడు కనబడ్డాడు. ఆ కిరాతకుడిని అడిగాడు, అడవి యొక్క విశేషం ఏంటని. ఇందులో అన్ని వింతలే అన్నాడు. ఆ వింతలు బోల్డ్ చెప్పేట. ఇక్కడ ఒక నదీ జలం ఉంది, అక్కడికి ఒక రాజు రోజు గుర్రం మీద వస్తూ లోపలికి గెలుపుతాడు, మరి రావడం కనిపించదు. మళ్ళీ పొద్దుట మళ్ళీ వెళ్ళడమే కనిపిస్తుంది కానీ రావడం కనబడదు. ఇలా ఎన్నో వింతలు చెప్తాడు. అక్కడ ఒక చిన్న నది ఉంది, ఆ నది ఒడ్డున ఒక మామిడి చెట్టు ఉంది, అది ఎప్పుడు పండుతూనే ఉంటుంది, సంవత్సరం పొడుగునా అది పండుతూ ఉంటుంది. విశేషమైనటువంటి మామిడి చెట్టు అది ఒక్కటే అక్కడ ఉంది, అలాంటి చెట్టు ఇంకోటి లేదు. కనుక అది ఏకమైన ఆమ్రం, అది ఏకామ్రం. అక్కడ దాని ఒడ్డున ఒక అద్భుతమైన లింగం ఉంది. ఆ లింగం దగ్గర ఒక ఆమె రోజు వచ్చి పూజ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి నదిలోంచి వచ్చి పూజ చేసి వెళ్ళిపోతుంటుంది. ఎన్ని వింతలు చెప్పాడండి, ఇన్ని వింతలు అయితే అన్ని వింతలు చూద్దాం అనొచ్చుగా. కానీ ఇతను అన్నది ఒక్కటే, ఆ లింగం నేను చూడాలన్నాడు. ఎందుకంటే శివభక్తుడు కనుక అది చూద్దామని వెళ్ళాడు. ఇప్పుడు అర్థం ఏంటుంది, ఆ నది పేరు కంపా నది, అందులోంచి వచ్చే తల్లి కామాక్షిదేవి. ఆ ఏకామ్ర నది ఒడ్డున చెట్టు నీడలో ఉండేవాడు ఏకామ్రేశ్వర స్వామి. అంటే అర్థమైంది కదా ఏమిటో, కాంచీపురం. అక్కడికి చేరుకున్నాడు. ఆ చేరుకుని స్వామిని అక్కడ ఆరాధిస్తూ ఉన్నట్ట. కానీ ఇక్కడి నుంచి వెళితే ఎటు వెళ్తామని ఆశ్చర్యం కలిగింది. ఈ కిరాతకుడు అక్కడ హెల్పర్, ఎందుకంటే అడవుల్లో బాగా తిరిగి అలవాటు అనుకుంది. అడిగట్ట, ఏమిటి అడవి విశేషాలని, ఇక్కడి నుంచి ఇలా వెళితే ఏమొస్తుందని. దిక్కు తెలియని పరిస్థితికి వెళ్తావు ఇక్కడి నుంచి వెళ్తే అని చెప్పాడు. ఎందుకంటే ఒక తోవకి ఇక్కడ వెళ్ళగానే ఏ దిక్కో తెలియదు కనుక ఇక్కడి నుంచి ఇలా వెళితే కొంతవైపు సముద్ర తీరం వస్తుంది. ఇప్పుడు ఆ భౌగోళిక పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఆ సముద్ర తీరం వెంబడి పెడితే ఏవో దివ్యమైన ఉన్నాయని చెప్తారు, కానీ నువ్వు శ్రమపడలేవు, నేను చూసొచ్చేవున్నాయో చెప్తానన్నాడు. చిన్నగా వెళ్ళేటండి. అక్కడి నుంచి వెళ్ళి చాలా కాలం తర్వాత తిరిగి వచ్చాడు. అప్పటి వరకు ఈయన ఈ ఏకాంబరేశ్వరుని పూజించుకుంటూ ఉన్నాడు. ఏం కనబడింది, నేను వెళ్ళాను, అక్కడ ఒక శివలింగం దగ్గర ఒక పులి ఒళ్ళు వేసుకుని ఒక ఆయన కనబడ్డాడు అన్నాడు. ఎవరో తెలిసిపోయింది కదా. ఇందులో చిన్న రహస్యములు ఉన్నాయి. ఆయన పులిగొళ్ళు గాడు, దగ్గరికి వెళ్ళిన వాడు పాము ఒళ్ళు వాడు, ఇప్పుడు సింహపు ఒళ్ళు వాడు. ఏమిటో ఈ అంతరార్థాలు చూడండి ఇక్కడ విశేషం. ఈయన గారికి చెప్పేట. ఈయన అక్కడికి చేరుకున్నాడు తిన్నగా. ఆ చేరుగానే వ్యాఘ్రపాదుడు ఎవరు నువ్వుని అడిగట. అడిగిన వెంటనే తన వృత్తాంతం అంతా చెప్పాడు. నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు అన్నాడు. రాజైన వాడు ధర్మబద్ధంగా పాలన చేయాలి, అదే అతని తపస్సు. పాలించవలసిన వాళ్ళందరూ వదిలేసి తపస్సులు చేసుకుంటే దేశం ఏమవుతుంది? కనుక నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళాలన్నట్ట. నా వల్ల కాదు, నా పరిస్థితి ఇది, నేను నటేశ్వరుని చూడాలన్నాడు. దానికి ఆయన సమ్మతిస్తాడో లేదో కనుక్కుని చెప్తాం, అంతవరకు ఇక్కడ ఉండి అన్నట్టు. అప్పుడు వీళ్ళిద్దరూ ఆ దభ్ర సభకి వెళ్ళేటప్పటికల్లా నటరాజుకి విన్నవించేట. ఆయన వచ్చాడని నాకు తెలుసు, అతని శివగంగలో స్నానం చేయించి నా దగ్గరికి తీసుకురండి అన్నట్ట. అప్పుడు ఆ సింహపు శరీరం కలిగిన అతడు ఆ శివగంగలో స్నానం చేసి బయటికి రాగానే శరీరం అంతా అందమైన బంగారు రూపంలో అద్భుతమైన రూపంగా మారిపోయిందిట. అప్పుడు ఆయన పేరు హిరణ్యవర్మ అని పేరు మారింది. అక్కడ నుంచి ఆ నటరాజును కొడుచుకుంటూ ఆ అరణ్యంలోనే వీళ్లతో పాటు ఉండిపోయాడు. పతంజలితో వ్యాఘ్రపాదుడితో ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు స్వామి ఆ చిదంబర మహిమ నాకు సవిస్తరంగా చెప్పమని అడిగితే వ్యాఘ్రపాదుడు వివిధ సందర్భాల్లో చిదంబర నటేశ్వరుని యొక్క మహిమను చెప్తున్నట్ట. పరమేశ్వరునికి అనేకమైన రహస్య స్థానాలున్నాయి ఈ భూమి మీద. అందులో ప్రధానంగా చెప్పబడుతున్నవి మరికొన్ని ఉన్నాయి. అవి మొత్తంగా 68 స్థానాలున్నాయి. అందులో మళ్ళీ ముఖ్యంగా 3 కనబడతాయి.
ఆ మూడు ఏమిటి అంటే, ఒకటి కాశీ, రెండు పుండరీకపురం, మూడవది కమలాలయ క్షేత్రం, మూలాధారంగా ఉన్నటువంటి పంచనద క్షేత్రం అని చెప్తూ మొత్తం వీటన్నిట్లోనూ ప్రత్యక్షానుభవం ఇవ్వగలిగేది చిదంబరం అన్నాడు. ప్రత్యక్షానుభవం, మిగిలినవి దేహాదుల పతనం తర్వాత ముక్తినిస్తాయి, కానీ ప్రత్యక్షానుభవం ఇక్కడ ఇస్తుంది. నువ్వు జ్ఞానము చేత, ఆ పరమాత్మ అనుగ్రహం చేత జ్ఞాన దృష్టి వికసిస్తే ఇక్కడే పరమేశ్వరుని చూడగలవు. అందుకే దర్శనాత్ అభ్రసదసి అని అంటారు ఇక్కడ. మిగిలినవి అరుణాచలంలో స్మరిస్తే, కాశీలో మరణిస్తే దేహ పతనానంతరం లభిస్తుంది, కానీ ప్రత్యక్షంగా ఇక్కడ బ్రహ్మానంద భావాన్ని అనుభవించవచ్చు. అది దీని యొక్క విశేషము సుమా. అందుకు దీనికై అనేక మంది ఋషులు, దేవతలు అందరూ మోహంతో ఇక్కడ ఉండిపోతారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం పెద్ద తపస్సు తలపెట్టాడు, ఆయన యజ్ఞం. ఆ యజ్ఞం చేస్తూ ఉండగా దేవతలను ఆహుతులకు పిలిచాడు, ఒక్క దేవత రాలేదు. బ్రహ్మదేవుడు పిలిస్తే దేవతలు రాకపోవడం ఏంటి? ఆశ్చర్యచకితుడై అతను తిరుగుతూ ఉండగా ఆ దేవతలందరూ చిదంబరంలో నాట్యం చూస్తూ కూర్చున్నట్ట. ఇదేమైనా బాగుందా మీకు? లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తుంటే ఈ పని చేస్తారా అంటే శివుడు వైపు చూసేట వీళ్ళందరూ. ఏమంటావు? మాకు వెళ్ళాలి దేవతాధర్మం ప్రకారం, నిన్ను చూస్తుంటే మళ్ళీ మాకు ఆహుతుల మీద రుచి వెళ్ళట్లేదు అన్నట్టు. అంటే తప్పదు వెళ్ళండి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పనిచేశాడు, అంశరూపాలతో మీరు ఇక్కడ ఉంటారు, మీ అసలు రూపాలతో ఇక్కడ వచ్చి ఆహుతులు పుచ్చుకోండి అని చెప్పట. నా యజ్ఞం జరుగుతుంది అంతర్వేద అనబడే తీర్థంలో రండి అని చెప్పి వాళ్ళని తీసుకువెళ్ళాడు. అంతర్వేద అంటే మనం అనుకుంటున్న ఇది కాదు, అది వేరే తీర్థం. అక్కడికి వెళ్తూ ఉంటే శివుడిని అడిగట్టు, ఇక్కడ 3000 మంది మహర్షులు ఉన్నారు, వీళ్ళని కూడా తీసుకెళ్తాను. సరే తీసుకెళ్ళన్నట్ట. మొత్తం అందరూ వెళ్ళారు అక్కడ. ఆ వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు రాలేదు, అక్కడ యాగం జరుగుతుంది. అది దేవతలు కూడా దీని మీద రుచి మరిగి ఉంటారు నాయన అని వ్యాఘ్రపాదుడు చెప్తున్నాడు హిరణ్యవర్మకి. ఇదంతా కూడా అంతేకాదు, ఇక్కడ మనం చూడవలసింది శివుని యొక్క అన్ని స్వరూపాల్లోనూ పంచాక్షరి చాలా శ్రేష్టము. ఆ పంచాక్షరి కంటే ఆయన స్వరూపము శ్రేష్టము, నటేశ్వర స్వరూపం శ్రేష్టం. దానిలో కూడా ఆయన యొక్క వామపాదం అత్యంత శ్రేష్టమైనది అని ప్రత్యేకించి ఆ వామపాదం గురించి చాలా వర్ణించి చెప్పాడు ఇక్కడ. దాన్ని కుంచిత పాదం అని చెప్పడం జరిగినది. ఇలా చెప్పగానే ఆయన ఇవన్నీ కూడా భావన చేస్తూ ఆ నటేశ్వరుని దర్శనం చేసుకుని పరవశించిపోయాడు మహానుభావుడు. ఇలా సాధన సాగుతుండగా ఒకరోజు ఆకాశం నుంచి కాంతి పుంజం దిగువ రావడం కనబడింది వీళ్ళందరికీ. ఏమిటా అని చూస్తుంటే భూమి మీదకి వచ్చింది ఆ కాంతి పుంజం. చూస్తూ ఉండగా అతను వశిష్ఠ మహర్షి. ఆయన చెప్పాడు, వశిష్ఠ మహర్షి వీరికి ఈ మనువులకు మొదటి నుంచి అనుబంధం ఉన్నటువంటి మహర్షి. ఆయన చెప్పాడు, నాయన మీ నాన్నగారు వృద్ధులైపోయారు, నీ తమ్ముళ్ళు అసమర్థులైపోయారు, నువ్వు వచ్చి రాజ్యాన్ని క్షేమంగా చూడవలసిన బాధ్యత ఉంది సుమా. ఆ తర్వాత ఇవన్నీ అన్నాడు. అప్పుడు వెళ్ళి నటేశ్వరుడి దగ్గర ఏమంటావయ్యా అంటే వెళ్ళాలని చెప్పాడు నటరాజు. నువ్వు వెళ్ళాలి అక్కడికి, నువ్వు వెళ్ళి అక్కడ సమర్థులైన వాళ్ళని అక్కడ నియమించి మళ్ళీ ఇక్కడికి రా, నువ్వు వచ్చి నువ్వు పాలన ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటావు, అక్కడ పాలన చేస్తూ ఉంటావు, ఈ విధంగా నువ్వు చెయ్యాలి అని చెప్పాడు. ఆ వచ్చేటప్పుడు తిరిగి అంతర్వేద అనే తీర్థం దగ్గర ఇక్కడ ఉండవలసిన 3000 మంది అక్కడ సెటిల్ అయిపోయారు, వాళ్ళందరినీ తీసుకురా అని చెప్పాడు. అయితే ఈయన వెళ్ళి వాళ్ళని తెచ్చాడు. ఆ తెచ్చినప్పుడు ఆ 3001 మంది ఉన్నట్ట మొత్తంగా వాళ్ళందరినీ తెచ్చి అక్కడ పెట్టేట. ఇదిగో అందరినీ తెచ్చానయ్యా అన్నట్టు నటరాజుతో. సరే అన్నట్ట. మళ్ళీ తిరిగి లెక్క చూసుకుంటే ఒకళ్ళు లేట్ అక్కడ. ఈ మాట వెళ్ళి వ్యాఘ్రపడితే చెప్పాడు, నాతో పాటు 3001 మంది వచ్చారు, తిరిగి వచ్చాడు ఒకళ్ళు లేడన్నాడు. ఆయనలో ఉన్నాళ్లే అన్నట్టు నటరాజులో. అంటే అర్థం ఈ 3000 మంది వెళితే ఈ నటరాజు కూడా ఒక రూపంతో వాళ్ళతో వెళ్ళిపోయాడు అనమాట. తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ తన రూపంలోకి తాను వెళ్ళిపోయాడు ఇక్కడ. అది ఇందులో ఉన్నటువంటి విశేషం. అంటే ఆ 3000 మంది భక్తి శివుడికి ఎంత ఇష్టమో చూడండి, వాళ్ళని మొదల్లోకి ఆయన వెళ్ళిపోయాడు వాళ్ళతో పాటు. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ తర్వాత ఇతడు ఈ హిరణ్యవర్మ అద్భుతమైనటువంటి స్వర్ణాది ధాతువులతో చిదంబర క్షేత్రానికి ఆలయాలను మొదట నిర్మాణం చేసినటువంటి వాడు హిరణ్యవర్మ. దానికి ఆగమ శాస్త్రం పాతంజలి శాస్త్రం. దాని ప్రకారంగా ఇప్పటికీ అక్కడ రకరకాల అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు, ఉత్సవాలు చేస్తూ ఉంటారు. స్వామికి ఏ వేళల్లో ఏ ఉత్సవాలు చేస్తారో కూడా ఈ గ్రంథంలో చాలా అద్భుతంగా వర్ణించారు. ఇందులో ప్రధానంగా మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రంతో కూడిన శుభదినంలో అందరూ మహర్షులు మహాత్ములు అందరూ ఇక్కడ ఉంటారు. అప్పుడు పరమేశ్వరునికి జరిగేటువంటి అభిషేక వర్ణన కూడా చెప్పబడుతున్నది. ఇటువంటి ఆ చిదంబర క్షేత్ర మహాత్మ్యాన్ని ఇంతవరకు వర్ణించి మొత్తంగా 26 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని పూర్తి చేసి ఉత్సవ విధానములు కూడా తెలియజేసి ఈ దివ్యమైనటువంటి ఈ చరిత్రని ఎవరు మధ్యలో ఎక్కడ ఎడతెగకుండా వింటారో అన్నారు. అంటే కొన్ని రోజులు దీక్ష పెట్టుకుని వినాలట. విన్నా పఠించిన పారాయణ చేసిన నటేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పారు. ఇది చిదంబర నటేశ మహాత్మ్యము అనబడేటువంటి దివ్య గ్రంథం. ఇది మనం ప్రధానంగా తీసుకున్నటువంటి విషయం. దీనికి మనం ఇతర ఆగమ శాస్త్రాల్లోనూ ఇతర భక్తిభరితమైన స్తోత్రాల్లో ఉన్న విశేషాలు తీసుకున్నాం. అంతేకాదు ఈ చిదంబరేశ మహాత్మ్యంలో జైమిని మహర్షి ఈ దివ్యక్షేత్రానికి వచ్చి
నటరాజు యొక్క దివ్య నాట్యాన్ని చూసి ఆయన చేసిన స్తోత్రం ఒకటి వేదపాద స్తోమని చాలా అద్భుతమైనది ఉంది. ఆయన వచ్చాడు చూశాడనే విషయం చిదంబరేశ మహత్యంలో ఉంది. ఆ స్తోత్రం కూడా ఇప్పుడు లభిస్తోంది. చాలా శక్తివంతమైన స్తోత్రం అది వేదపాద స్తవం. జైమిని మహర్షి అంటే తెలుసు కదా, మీమాంసా శాస్త్రంలో మహాత్ముడు, వ్యాస మహర్షి యొక్క ప్రత్యక్ష శిష్యుడు జైమిని. ఇది కాకుండా శౌనకుడు అనే ఒక మహర్షి, మన సూత పౌరాణిక శౌనకుల గారు, ఈ ప్రత్యేకమైన శౌనక మహర్షి, ఈయన ఇక్కడ పరమేశ్వరు దర్శనం చేసుకున్నట్ట. ఈ శౌనకునికి కూడాను వ్యాసుడు స్వయంగా విశేషమని చెప్పినట్లుగా, పైగా నందీశ్వరుడు శౌనకునికి మంత్రోపదేశం చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ శౌనకునికి నటరాజు దర్శనమిచ్చి నువ్వు వృక్షాకలు కొన్నిటికి ద్రష్టమవుతావు అని, అలాగే బహురుచాగమము అనేది నీ వల్ల వర్ధిల్లుతుంది అని చెప్పాడు. అంటే ఇక్కడ నటరాజు వల్ల అనేక శాస్త్రాలు విశ్వంపై వ్యాపించాయి అనేక మంది ఋషుల ద్వారా. కనుక నటరాజు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం. అందుకే నటరాజు ఉపాసన అన్ని విద్యల్ని కూడా అనుగ్రహించగలిగేది. కనుక విద్యామయుడు, జ్ఞానమయుడు, మోక్షప్రదాత, ఆనంద స్వరూపుడు అయినటువంటి చిదంబరం నటేశ్వరుని యొక్క వైభవాన్ని బాహ్యంగా విన్న స్వామిని చిదంబరంలో దర్శించండి. ఎన్నెన్ని రకాలుగా చూడొచ్చో, శ్రీచక్ర స్వరూపంగా, చతుర్విధ పురుషార్థాలు ఇచ్చేవాడిగా, ఎన్ని రూపాలున్నాయో ఆ మర్మములన్నీ తలంచి ధ్యానించుకోండి. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.